అస్సలాము అలైకుం रहमतुल्लाहि वबरकातुहू ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. సహోదరులారా, నా యొక్క వీడియో చూడండి, ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే కడప జిల్లా పులివెందుల పట్టణంలోని ఒక వ్యక్తి లెక్క ప్రకారం అది ఏ మతం ఏ కులమైనా ఇలాంటి కలుపు మొక్కలు దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి. వీళ్ల మీద ఏ సెక్షన్ వేసినా తప్పు లేదు. ఎందుకంటే చూడండి, అతను ఎందుకోసం అలా చేశాడో మాకు తెలియదు, అర్థం కావటం లేదు. కానీ మంచి ఎక్కడ దేహశుద్ధి చేశారు, చాలా సంతోషమైంది నాకు. ఎందుకంటే చూడండి, దేవీ దేవతలను దైవాలను దూషించే ఇలాంటి దుర్మార్గులను వాళ్ళు ఎవరైనా కాని, అతను చూడండి విఘ్నేశ్వరుడికి గాని, పార్వతీ మహాదేవికి గాని, మరియు విష్ణుకు గాని, శ్రీరాములు వారికి గాని ప్రతి ఒక్కరికి భూతుపరంగా తిట్టారు. దీన్ని ముస్లిం ఐక్య వేదిక మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అతనికి ఏ శిక్ష వేసినా మేము దాన్ని సమర్థిస్తాం. తప్పకుండా ఇలాంటి కలుపు మొక్కలని అది ఏ మతంలో ఉన్నా కూడా, ఇస్లాంలో అయితే మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. ఏదైనా అయితే ముందర మాట్లాడుకుంటాం. అతనికి ఏమన్నా ఉంటే, అతను ఎవరో వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తిని తిట్టవచ్చు. కానీ దేవీ దేవతలను నేను చూడండి గౌరవప్రదంగా శ్రీరాముల వారిని, శ్రీకృష్ణుల వారిని ఇలాగే మాట్లాడతాను నేను. ఎందుకంటే నేను అలా మాట్లాడతాను కాబట్టి నా గౌరవం పెరుగుతుంది వాళ్లకు గౌరవం ఇస్తే. ఎందుకంటే ఎన్నో కోట్ల మనుషులు ప్రార్థించి వాళ్లను దైవాలుగా కొలిసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము వాళ్లను గౌరవప్రదంగా చెప్పాలి. ఎందుకంటే నా ఇస్లాం ధర్మం కూడా చెప్తుంది. సూరే అనామ్ 108వ ఆయతులో ఖురాన్లో అల్లాహ్ చెప్తున్నాడు, నీవు అజ్ఞాతంలో మీరు ఇతర మతాల దేవీ దేవతలను దూషించకండి, అజ్ఞాతంలో వాళ్ళు నన్ను దూషిస్తారని అల్లాహ్ చెప్తున్నాడు ఖురాన్ లో. సూరే అనామ్ ఆయత్లో సూరే అనామ్ 108వ ఆయతు మీరు ఖురాన్ లో ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గులను పులివెందులలో మన జమాత్ సోదరులు కూడా నేను చెప్తున్నాను, ఎవరో వచ్చి కొట్టే బదులు మీరే కొట్టి అతనికి ఒక చెట్టుకు కొట్టేసి ఉంటే బాగుండు, ముస్లిం సమాజానికి మంచి పేరు వచ్చి ఉండు. కాబట్టి ఇలాంటి వెధవే అంటాను నేను. ఎందుకంటే దేవీ దేవతలను అది ఎవరుగా నా స్నేహితులు చాలా మంది హిందూ సోదరులు ఉన్నారు, నేను వాళ్ళని డిబేట్ చేస్తాను. ఎలా? గౌరవప్రదంగా. వాళ్ళు కూడా మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు గౌరవప్రదంగా మాట్లాడతారు, గౌరవప్రదంగా చూస్తారు. ఇప్పుడు చూడండి, ఇఫ్తార్ సమయం వస్తుంది, చాలా మంది ఇఫ్తార్ దావతులు ఇస్తారు. నేను మా ఊరిలో జాతర జరిగితే అక్కడ నీళ్ల బాటలు జ్యూస్లు పంచుతాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఇఫ్తార్ దావత్ సమయంలో నన్ను చూపించి ఇది మనం చేస్తున్నా అని చెప్తారు. కాబట్టి ఇలాంటి వెధవలు ఎవరైనా వాళ్లకు సహకరించకండి. ముస్లింలు మొదటి పని చేయాల్సింది ఇలాంటి వాళ్లకు మనమే దేహశుద్ధి చేసి వాళ్లకు దేహశుద్ధి చేసి మరోసారి ఇంకొక వ్యక్తి ఎవరు కూడా ఇలా చేయకూడదు. చాలా బాధ వేసింది నాకు. ఇదే కాదు, ఎవరు కూడా నేను చూడండి 90,000 మంది నాకు ఫాలోవర్స్ ఉంటారు ఫేస్బుక్ లో.